శివాయ. శివలింగం ఎందుకు ఆరాధిస్తారు? అది కేవలం ఒక శిల్పమా, లేక దాని వెనుక ఉన్నది ఒక అనంత సత్యమా? బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు తెలుసుకోలేకపోయిన ఒక రహస్యం ఈరోజు మనం తెలుసుకుందాం. స్వాగతం వెంకటేశ్వర భక్తి టీవీకి. ఈరోజు మనం వినబోయేది శివలింగం ఎలా ప్రత్యక్షమైందో, దాని వెనుక ఉన్న పురాణ మహిమ. పూర్వకాలంలో సృష్టి యొక్క మూల తత్వం గురించి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు ఆలోచించారు. ఈ జగత్తుకు ఆది ఎవరు, పరమ సత్యం ఏమిటి అనే సందేహం వారికి కలిగింది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అనంత జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఎత్తు తెలియని ప్రకాశం, లోతు అందని దివ్య తేజస్సు. ఆ జ్యోతి స్తంభం మహిమ తెలుసుకోవాలని విష్ణువు లోతును తెలుసుకోవడానికి వరాహరూపం ధరించి క్రిందికి ప్రయాణించాడు. బ్రహ్మదేవుడు ఎత్తును తెలుసుకోవడానికి హంసరూపంలో పైకి ఎగిరాడు. ఎంత వెతికినా ఆ జ్యోతి స్తంభానికి ఆది కనబడలేదు, అంతం కనిపించలేదు. అప్పుడు వారికి గ్రహించబడింది, ఈ అనంత జ్యోతి అనాది అనంత పరబ్రహ్మ స్వరూపమని. ఆ అనంత జ్యోతి క్రమంగా లింగాకార రూపంలో ప్రత్యక్షమైంది. దేవతలు భక్తితో నమస్కరించారు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ దివ్య దర్శనం లింగోద్భవంగా ప్రసిద్ధి పొందింది. అదే నేటి శివలింగ రూపానికి మూలం. లింగం అంటే చిహ్నం లేదా సూచిక. అది సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. శివలింగం నిరాకార పరమతత్వానికి సూచిక. అది అనంతత్వానికి చిహ్నం. అది శుద్ధ చైతన్యానికి ప్రతిరూపం. అందుకే శివలింగ ఆరాధన ఒక రూపానికి కాదు, ఒక తత్వానికి చేసిన నమస్కారం. అభిషేకం అంటే మనలోని కల్మషాన్ని శుద్ధి చేసుకోవడం. బిల్వదళం సమర్పించడమంటే పవిత్ర భావనకు అంకితం. నీరు అర్పించడమంటే మన అహంకారాన్ని కరిగించడం. ఇప్పుడు మనమందరం కలిసి పవిత్రమైన మంత్రాన్ని జపిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శివతత్వం మీ హృదయంలో భక్తి జ్వాల రగిలిస్తే కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. ఈ పవిత్ర జ్ఞానాన్ని మీ కుటుంబంతో పంచుకోండి. రేపటి వీడియోలో మరో దైవ మహిమ తెలుసుకుందాం. హర హర మహాదేవ్.